నేను ఒక మహిమ గల సంఘాన్ని అనే స్పృహ నీకుంటే, నా మీద దేవుని మహిమ నిలిచి ఉండాలి అనే ఆరాటం నీకుంటే, నువ్వు వెంపర్లాడాల్సింది ఒక్కదానికోసమే, పరిశుద్ధత. నువ్వు ఉద్యోగం చేసే చోట, జీవించే చోట, పురుషులైనా స్త్రీలైనా ఎక్కడైనా నేను ఏది కోల్పోయినా పర్లేదు కానీ పరిశుద్ధతను కోల్పోకూడదు. ఈ క్రమంలో ఎన్ని పోయినా పోనాయి అన్నంత నిక్కచ్చిగా నువ్వు ఉండగలిగితే మహిమ వచ్చి పడిపోతుంది మీదకి. ఈ సంవత్సరం దేవుడు అదే వాగ్దానం చేశాడు, నువ్వు ఆ పని మీద ఉండి సరిపోద్ది. ఇంకా అక్కడే సెటిల్ అయిపోతావా? పాపుల మార్గంలో అపాసులు కూర్చున్న చోట దుష్టుల ఆలోచనలో పారిపోయి వస్తావు బయటికి. మాట్లాడండి. సైలెన్స్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాస్యులు కూర్చున్న చోటన పారిపో, అంతే సిద్ధాంతం. నడవటం లేదు, నుంచోవటం లేదు, కూర్చోవటం లేదు. ఆ ఏరియా సెట్ కాదు మనకి. పారిపోయి దేవుని సంధికి వచ్చిపో. ఈ ప్రయత్నంలో కొద్ది గొప్ప కోల్పోవలసి వస్తే లెక్క చేయక, కోల్పోయిన దానికి 100 రెట్లు వచ్చిన తర్వాత ఈ దరిద్రంలో పడి ఎంజాయ్ చేయవలసిన కర్మేం లేదు. నీకు ఓపిక పట్టు.